సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించినటువంటి స్కామ్ పెద్ద ఎత్తున ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం పెద్ద ఎత్తున అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. అంగట్లో సరుకులాగా అమ్మకానికి పెడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇష్టానుసారంగా పుట్టగొడుగుల్లాగా వెలిసినటువంటి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ పర్మిషన్స్ ఒక దగ్గర ఉంటే వందల సంఖ్యలో పుట్టగొడుగుల్లాగా వెలుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తల్లి తండ్రి కావాలన్నటువంటి వారి యొక్క ఎమోషన్స్తో బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే కొత్తగా పెళ్ళినటువంటి దంపతులు కొన్నేళ్ల పాటుగా పిల్లలు లేరని చెప్పి ఈ సెంటర్స్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి యాడ్స్, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రమోషన్స్, వాళ్ళు చేసేటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అంతా ఇంత కాదు. సో అమ్మతనాన్ని అంగట్లో పెట్టి ఆ ఎమోషన్ని పూర్తిగా క్యాచ్ చేసుకొని డబ్బుల రూపంలో మార్చుకునేందుకు చాలా పక్కాగా 90% అన్నీ అవే. 90% చాలా కరాకట్టిగా చెప్తున్నాను, 90% ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా కేవలం పబ్లిక్ ఎమోషన్స్తో ఆడుకొని సొత్తు చేసుకునేవే. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సదరు మహిళ పేరు నమ్రత. సుమారుగా 6 వయసు ఉంటుంది, అంతకు మించే ఉంటుంది. ఒక డాక్టర్గా సృష్టి అనేటువంటి ఒక ఫెర్టిలిటీ సెంటర్ని స్టార్ట్ చేసి పర్మిషన్ లేదు, 2021లోనే పర్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది. 4 బ్రాంచ్లు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒకటి, తర్వాత కొండాపూర్లో ఒకటి, విజయవాడ అండ్ వైజాగ్, ఈ చోట్ల బ్రాంచ్లు పెట్టి సరోగసి పేరిట కొంతమంది ఇప్పటికే భారీ మోసాన్ని తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా ఒక చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడింది. ఒకరికారు 8 మంది దీంట్లో పాల్గొన్నారు. అయితే పాప నిరుపేద కుటుంబం దగ్గర నుంచి ఆ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అమ్మకానికి పెట్టి కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి సరోగసి పేరిట వేరే వాళ్ళకి ఇవ్వడం, లేదు అంటే కనుక ఎత్తుకురావడం కూడా. నిజంగా ఆశ్చర్యపోతాం. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలు ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి పిల్లలు తప్పారంటే బహుశా ఇటువంటి వాళ్ళ పని అయి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ నమ్రతతో పాటుగా మరొక 7గురిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ ఫెర్టిలిటీ సెంటర్ల యొక్క ఆగడాలు, ద డార్క్ సైడ్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ వేదికగా డార్క్ సైడ్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ లోపల ఏం జరుగుతూ ఉంటుంది, ఎటువంటి విధంగా డబ్బుని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా మనుషుల ఎమోషన్స్ని వాళ్ళు పెట్టుబడి రకంగా మార్చుకుంటున్నారో మాట్లాడదాం. మనతో పాటు నా ఆర్టీవీ స్టూడియోలో రాఘవి గారు, సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్. చాలా వరకు నవదంపతులు లేకపోతే పెళ్ళైన తర్వాత పిల్లలు లేరని చెప్పి బాధపడే వారందరూ కూడా తను ప్రత్యక్షంగా వెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. సరోగసి మహిళలకు కూడా తను వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. సో తన నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు రాబట్టే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా రాఘవి గారు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎంత దారుణంగానండి, 90,000 రూపాయలకి ఒక మహిళ దగ్గర, నిరుపేద మహిళ దగ్గర ఒక పసిబాపను కొనుగోలు చేసి పట్టుకొచ్చి 30 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆ దంపతులకు ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్లీ ఆ సరోగసి విధానమే అగెయిన్స్ట్ యాక్ట్, సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ ఉంది కదా, దానికి అగెయిన్స్ట్గా జరిగింది. సో బేసిక్గా సరోగసి, ఈ సృష్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఈ పూర్తి విషయాన్ని మీకున్న అవగాహనతో ఎట్లా చెప్పగలుగుతాండి? సరోగసికి 35 లక్షలు ఛార్జ్ చేస్తారా? అంటే అండి, ఇప్పుడు ఛార్జ్ చేస్తారా అంటే అంత ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు అది లీగల్గానే తప్పు. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ వేరే దగ్గర నుంచి కొనుక్కుని అది ఇక్కడ మళ్ళీ 30 లక్షలకి అమ్ముతున్నట్టే అయింది. అంటే ఒక చోట నుంచి కొనుక్కుని ఇంకో చోట అమ్ముతున్నట్టు. అంటే ఇది ప్యూర్లీ ఒక బిజినెస్ లానే, ప్యూర్ ఇంకా 100కి 100%. ఎక్కడ కొన్ని ఇప్పుడు అండి ప్రతి చోట ఒక బిజినెస్ అనేది జరుగుతుంది ఎక్కడ చూసినా. బట్ బిజినెస్తో పాటు మనకు కొన్ని హ్యూమన్ గ్రౌండ్స్ అనేవి, కొన్ని ఎమోషన్స్ అనేవి మనం పిల్లల్ని అందిస్తున్నాము, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసి అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది కొన్ని హాస్పిటల్స్కి గ్రౌండ్ లైన్స్లో. బట్ ఇక్కడ చూస్తే అది ఎక్కడ కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. బికాజ్ ఇది ప్యూర్లీ మోసం చేస్తున్నట్టే లెక్క. ఎక్కడ ఆవిడకి ఒక మనస్సాక్షి అంటూ ఉందా అనే డౌట్ నాకు వస్తుంది అనమాట ఇది చూస్తుంటే. సో ఒక చోట కొనుక్కుంటాం ఏంటి, ఇంకో చోట 30 లక్షలకు అమ్మటం ఏంటి, మళ్ళీ దాంట్లో ఇంకొక స్టోరీ అల్లటం ఏంటి, అసలు వాళ్ళకి మనస్సాక్షి వరకు ఆలోచిస్తున్నారు, అసలు మనుషులే కాదని అంటున్నాం. బికాస్ ఎందుకంటే ఇక్కడ బిఫోర్ ఐ కంటిన్యూ రాఘవి గారి నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు అసలు సరోగసి అంటే ఏంటి? హైదరాబాద్ కాదు, కేవలం ఒక తెలంగాణ వరకు మనం ఆలోచిస్తే కనుక 1000కి పైగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. 1000కి పైగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్. వాళ్ళు ఏం చెప్తుంటారు, మీకు పిల్లలు పుట్టాలంటే మా సెంటర్ని ఆశ్రయించండి. IUI, IVF, సరోగసి, ఈ 3 విధానాల ద్వారా మీకు ఒక తల్లిదండ్రి అవకాశం కల్పిస్తామని చెప్తూ ఉంటారు. కొత్త పేరు నిజంగా చెప్తుంటే కొన్ని సందర్భాల్లో అమ్మతనం అనేటువంటి ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్, లేకపోతే పేర్లు కూడా ఎమోషన్గా పాపం ఆ తల్లిదండ్రులకి ఏంటి, వాళ్ళకి పిల్లలు కావాలి. పిల్లలు అనేది డెఫినెట్గా ఒక పెళ్లి తర్వాత వాళ్ళకు ఒక చాలా ఎమోషన్ థింగ్, అది ప్రతి ఒక్కరికి కూడా. సో ఆ ఎమోషన్ని క్యాచ్అప్ చేసుకుంటూ వెళ్తుంటారు. 1000కి పైగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్
సో లక్షల్లో వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. సో సరోగసి విధానం అంటే ఏంటి బేసిక్గా అంటే సరోగసికి ఒక చట్టం కూడా ఉంది. సరోగసి యాక్ట్ 2021 ప్రకారంగా దాంట్లో ఏం చెప్తుంటారంటే అసలు సరోగసి అనేది ఒక భర్త నుంచి ఆ వీర్యాన్ని భార్య నుంచి ఆ గ్యామెట్ని తీసుకెళ్ళి మూడో వ్యక్తి అంటే ఇంకొక మూడో మహిళ దాంట్లో ఇంజెక్ట్ చేసి అక్కడ ఆ బేబీని ఫామ్ చేసి తర్వాత బేబీని ఈ పేరెంట్స్ వీళ్ళే అన్ని రకాలుగా లీగల్గా వీళ్ళే ఉంటారు, కానీ బయాలజికల్గా తను ఆ బేబీ మాత్రం ఫామ్ అయ్యేది ఇంకో మూడో మహిళ గర్భం, ఆ గర్భంలో ఆ వ్యక్తి పెరుగుతూ ఉంటాడు. దీనికి అగ్రిమెంట్. సో సరోగసి అనేది ఎలా చేస్తూ ఉంటారు బేసిక్గా అంటే దానికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందనంటే ఇప్పుడు ఎవరైతే ఇద్దరు మహిళలు ఒక భార్యాభర్త ఉన్నారో వాళ్ళ క్లోజ్ రిలేటివ్ అయినటువంటి వ్యక్తి దగ్గర నుంచే మనము సరోగసి చేయడం అనేది లీగల్గా యాక్ట్ చెప్తున్న మాట చెప్తున్నాను. సో క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. ఎవరైతే సరోగసికి వెళ్తున్నారో క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. ఒకటి, తను ఆల్రెడీ వివాహమై ఉండాలి, 25 నుంచి 35 ఏళ్ళ వయసు ఉండాలి, ఒక్కసారి లైఫ్ టైంలో సరోగసి కోసం తను ప్లాన్ చేసుకుని ఉండాలి. అంటే గతంలో సరోగసి ఇచ్చినటువంటి విధానం ఉండకూడదు. తర్వాత తనకు ఓన్గా గ్యామెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండకూడదు. ఇవన్నీ కూడా సైకలాజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండాలి. ఇవి కండిషన్స్. కానీ ఇక్కడ సోనియా ఘటనలో ఏం జరిగింది, మూడో వ్యక్తి ఎవరో కూడా తెలీదు, మేము చేస్తున్నామని చెప్పేటువంటి డాక్టర్ మాటలు మాత్రమే నమ్మారు. మూడో వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని చెప్పిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చారు. అంతా ఇక్కడ వీలు చేసిన ఒక రకంగా ఇల్లీగల్. సో యాజ్ పర్ యాక్ట్ ఒకసారి మనం రాఘవ్ గారిని అడుగుదాం. రాఘవ్ గారు బేసిక్గా ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ మొత్తం కూడా ఇట్స్ కంప్లీట్లీ ఎమోషన్స్తోనే డబ్బులు చేసుకుంటున్నారు, అవునా కదా? డెఫినెట్లీ అండి. సో మీరు అన్నట్టు 90% ఓన్లీ బిజినెస్ పరంగా ఎదుటి మనిషి యొక్క ఎమోషన్ని క్యారీ చేసుకుని వీళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది 100% ట్రూత్. అవును. సో ఇందులో మనము మీరు అన్నట్టు డార్క్ సైడ్ అంటే డార్క్ సైడ్ డెఫినెట్గా ఇందులో ఉంది. మీరు చెప్పిన రూల్స్ ప్రకారం ఎక్కడ జరుగుతున్నట్టుగా నేనైతే చూడలేదు. వన్స్ ఇన్ ఏ వైల్ మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా అలా ఉండి ఒప్పుకుని ఎక్కడో ఒక చోట జరగచ్చు అలాగా తప్ప మోస్ట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి వేరే లేడీ అంటే సంబంధమే లేని లేడీ దగ్గర నుంచే సరోగసి ప్రొవైడ్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. సో వాళ్ళకి వీళ్ళు ఫేస్ చూపించాలని కూడా గ్యారంటీ లేదు, అసలు పలానా వ్యక్తి అని కూడా చూపించారు. మహా అయితే రిపోర్ట్స్ చూపిస్తారు, ఇది ప్రోగ్రెస్, దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ అని చెప్పి రిపోర్ట్స్ పంపుతారు. అంతే తప్ప ఆ వ్యక్తి ఎవరో ఒకటి తెలియాల్సిన అవసరం వాళ్ళకి వీళ్ళు తెలియకుండానే సీక్రెట్గానే ఇది నడుస్తూ ఉంటుంది. సో బట్ హాస్పిటల్లో వీళ్ళు ఎప్పుడైతే అండర్ హాస్పిటల్ కేర్లో ఉంటారో దానికి సంబంధించిన ఖర్చులు మొత్తం ఈ బయోలాజికల్ పేరెంట్సే పెట్టుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ మేము సరోగసి అని రివీల్ చేయరు. మాకేదో ప్రాబ్లం ఉంది లేకపోతే మేమేదో డాక్టర్ కన్సల్టేషన్ కోసం మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి ఆ 9 months హాస్పిటల్లో ఉంటారు. బట్ ఎక్కడ చెప్పరు మేము సరోగసి ఇలా అని చెప్పి. బట్ నేను నాలాంటి వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఓపెన్ అవటానికి కూడా మేము సరోగసి అనే విషయం బికాజ్ నేను చాలామంది చూస్తున్నా కాబట్టి ఐ కెన్ డిస్టింగ్విష్ అన్నమాట సరోగసి వాళ్ళ కాదా అని చెప్పి డిస్టింగ్విష్ చేయగలను. అంటే ఇన్ ద ఎర్లీ ఆఫ్ మై కెరియర్ సో నేను వెళ్ళి కనుక మాట్లాడితే వాళ్ళు ఇది అని ఓపెన్ అవటానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అలా చాలాసేపు మాట్లాడి బికాస్ దే హ్యావ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పి బికాస్ మీరు సరోగసి అని చెప్పి చెప్పకూడదు బికాస్ ఇట్స్ డెఫినెట్లీ యాంటీ థింగ్. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు స్లోగా ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైం